ఇచ్చిన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు పోలీసు వాళ్ళు. అంటే వాళ్ళకి ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా అక్కడ ఏదైనా ప్రమాదం జరగవచ్చు అనుకుంటే పర్మిషన్ క్యాన్సిల్ చేయొచ్చు, అధికారం ఉంది వాళ్ళకి. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే అక్కడ కండిషన్ మీకు అర్థమవుతోంది కదా, థియేటర్ వాళ్ళకి అర్థమవుతోంది, అలాగే బయట నుంచి వచ్చినటువంటి సినిమా యూనిట్ వాళ్ళకి అక్కడ పరిస్థితి అర్థమవుతోంది. అక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఏమిటి, అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ఏమిటి, ఈ క్రౌడ్ని మెయింటైన్ చేసేటువంటి కండిషన్లో ఆ స్పేస్ ఉందా లేదా అనేది మీ కళ్ళతో చూస్తే మీకు అర్థమవుతుంది కదా. వెంటనే మీరు కాన్షియస్గా ఉండి, అది అంటే కాన్షియస్గా లేరు వీళ్ళు, సినిమా వేవ్లో ఉన్నారు, ఒక మూడ్లో ఉన్నారు. ఆ మూడ్లో ఉండి లోపలికి వెళ్ళేటప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పిన ప్రకారం, ఈరోజు ఆయన చెప్పిన ప్రకారం, అంటే ఆయన రోడ్ షో చేశాడని ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను రోడ్ షో చేయలేదు అని. థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ అడిగారు, కొంచెం మీరు ఒకసారి కనిపించి తప్పుకోమంటే తప్పుకుంటారు, కొంత ప్లేస్ వస్తుంది, మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు, జనాలు కూడా లోపలికి వెళ్ళిపోతారు అని. సో ఆ కమ్యూనికేషన్ ఆధారంగా అందరూ చెప్పిన మాట విని నేను అలా పైకి కనిపించాను తప్ప కనిపించడం అనేది నా ప్రోగ్రాం కాదు అని చెప్తున్నాడు ఆయన, చెప్పాడు. అలాగే సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు తనని బాధించినాయి అనేది ఆయన పేరు ప్రస్తావించకుండా నేను ఎవరిని బ్లేమ్ చేయటం లేదు అని చెబుతూనే 2 విషయాలు ప్రధానంగా చెప్పాడు ఆయన. ఒకటి, రోడ్ షో చేయలేదు నేను, రోడ్ షో అనే ప్రస్తావన ఆయన చేశాడు అసెంబ్లీలో. రెండోది, ఎవరో మిస్కమ్యూనికేట్ చేశారు అనేది, అంటే తన క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ మేము ఇలా చేసేవాళ్ళం కాదు, మాకు అభిమానులు ప్రాధాన్యం. అయితే ఇది ప్రధానంగా ఆయన చెప్పింది 2 విషయాలు. ఒకటి, రోడ్ షో చేయలేదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చారు ఆయనకి, దాంతో అలా మాట్లాడారు ఆయన అనేది ఒకటి. ప్రధానంగా ఆయన అల్లు అర్జున్ ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం అదే. రెండోది, ఆ పిల్లవాడి విషయంలో ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో దొర్లింది. అయితే మేము వాచ్ చేస్తున్నాము, బన్నీ వాసు వీళ్ళందరూ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతోంది అనేది అల్లు అర్జున్ చెప్పింది. అల్లు అర్జున్ చెప్పడమే కాదు, ఆ పిల్లవాడి తండ్రి కూడా మీడియాతో మాట్లాడుతూ బన్నీ వాసు గారి ప్రస్తావన చేశాడు. బన్నీ వ్యాస్ అన్నాడు ఆయన. ఇలా కొంతమంది యూనిట్ తరఫు నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్లతో వాళ్ళతో మాట్లాడటం జరిగింది అనేది అయితే వాస్తవం అనేది ఆయన అడ్మిట్ చేశాడు. ఫాదర్ ఈ తేజ్, ఇప్పుడు చావు బతుకుల్లో పోరాటం చేస్తున్నటువంటి బాలుడు తండ్రి గారు, రేవతి గారి భర్త గారు, ఆయన అడ్మిట్ చేశారు. సో ముఖ్యమంత్రి గారికి నిజంగానే మిస్కమ్యూనికేషన్ ఏమైనా జరిగిందా అనేది ఒక అనుమానం. అయితే ఒకటి, సివి ఆనంద్ గారు, ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లవాడి పరిస్థితి చూసిన తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఈ మెడికల్ ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తున్నట్టుగా ఒక మాట చెప్పారు ఆయన. ఆ మాట అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈరోజు. అయితే బన్నీ 25 lakhs ఇస్తానన్నాడు, అలాగే ఈ ఖర్చులన్నీ మేమే చూసుకుంటామన్నాడు. మరి వాళ్ళు పట్టించుకోవట్లేదా, ప్రభుత్వం పట్టించుకోవడం ఏమిటి అనేది కామన్ పీపుల్కి వచ్చే డౌట్. దాన్ని క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎమోషన్స్కి వెళ్లకుండా. అది జరగలేదు. అంటే ఇరుపక్షాలు ఎమోషనలైజ్ అవుతున్నాయి. ఇటు ముఖ్యమంత్రి గారు కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు ఈరోజు, అలాగే అల్లు అర్జున్ కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. బాధే, పెయినే. ఎందుకు ఒక్క విషయం క్లారిటీ ఇవ్వట్లేదు వీళ్ళు అంటే, ఆ రోజు అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఆ తొక్కిసలాట జరిగిందో, ఆ తొక్కిసలాట జరగటానికి కొంత మా తప్పు కూడా ఉండొచ్చు అనే ఒక చిన్న అడ్మిట్ చేయటానికి ఏమిటి ప్రాబ్లం? ఒక చిన్న కన్ఫెషన్ చేయటానికి ఏమిటి ప్రాబ్లం? మా వైపు నుంచి కూడా కొన్ని తప్పులు దొర్లుండొచ్చు,
ఏది ఏమైనా ఇంత క్రౌడ్ని మెయింటైన్ చేయటం అనే దగ్గర మేము కొంత అంటే ప్రాపర్ అవగాహనతో వెళ్ళకపోవడం వలన ఈ మిస్టేక్ జరిగి ఉండొచ్చు. మేము రెక్టిఫై చేసుకుంటాం. ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ప్రభుత్వంతో కలిసి మేము ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటాము. రెగ్యులర్గా మేము మానిటర్ చేస్తాము అని ఇమ్మీడియట్గా మంత్రులతోనూ వాళ్ళతోనూ మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి చేసే సహాయం ఏమిటి, తమ వైపు నుంచి చేసే సహాయం ఏమిటి అనేది వెంటనే అది వెళ్ళిపోయి మాట్లాడుకుని ఆ యాక్టివిటీలో ఉండుంటే అయిపోయేది కదా. వీళ్ళెందుకు ఒక షెల్లో ఉండిపోయారు, వాళ్ళెందుకు ఒక షెల్లో ఉండిపోయారు అనేది ఒక కన్ఫ్యూజన్. ఇప్పుడేమో ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. ఫైనల్గా ఇప్పుడు ఇలాంటి షోస్కి పర్మిషన్ ఇచ్చింది నేను అని ఫర్దర్గా ఇలాంటి షోస్కి ఇవ్వాలా వద్దా అనేది కొంచెం క్రిటికల్గా ఆలోచిస్తాము. ఇండస్ట్రీ మేలు కోసమే మేము ఈ పర్మిషన్లు ఇచ్చాము. రేట్లు పెంచుకోవడానికి 3,000 అనే మాట అన్నాడు ఆయన, ముఖ్యమంత్రి గారు. నిజానికి 3,000 వరకు నడిచినట్లేదు. ఆ రోజు 1,000 రూపాయలు, 1,200, 1,500, మ్యాక్సిమం 2,000 దాకా నడిచినట్టుంది. అయితే సీఎం గారు 3,000 చొప్పున 4 టికెట్లు కొని వెళ్ళారు వాళ్ళు, 30,000 జీతగాడు అనే మాట అన్నాడు ఆయన. ఇది 1,200 అనుకుందాం అప్రాక్స్, అది కూడా భారమే ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి. అయితే ఇవన్నీ మేము ఇండస్ట్రీ మేలు కోసం చేసాం కదా, మేమేమి ఇండస్ట్రీకి చెడు చేసే మనుషులుగా ఎప్పుడూ వ్యవహరించలేదు కదా. ఈ ఇన్సిడెంట్లో సంభవించినటువంటి వ్యవహారాల మీద పర్టికులర్గా ఆయన హర్ట్ అయింది ఎక్కడంటే, ఇప్పుడు వీళ్ళు జరిగిన ఇన్సిడెంటు దాని తాలూకా గొడవ కాకుండా ఈ అరెస్టు నేపథ్యంలో బయట నుంచి వస్తున్నటువంటి క్రిటిసిజం, ప్రతిపక్షాలు దీన్ని హ్యాండిల్ చేస్తున్న పద్ధతి, వాళ్ళు ప్రభుత్వం మీద దాడి చేయడానికి దీన్ని ఒక అస్త్రంగా వినియోగించుకోవడంతో ఇది పొలిటికల్ ఫైట్గా మారి రేవంత్ రెడ్డి గారు అలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు అనేది నాకు అనిపించింది. అయితే దీన్ని ఇండస్ట్రీ వైపు నుంచి ఇందులో ఇన్వాల్వ్ అవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఆ మాట కూడా అన్నాడు ఆయన. పరిశ్రమలో అల్లు అర్జున్ని పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు, అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఎవరు పరామర్శించలేదు ఏమిటి అని కూడా అన్నాడు ఆయన, సీఎం గారు. ఎప్పుడైతే ఏ చిన్న ఇష్యూ దొరికినా పొలిటికల్ ఫైట్గా కన్వర్ట్ చేస్తూ యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి ప్రోగ్రాంలో బీఆర్ఎస్ వ్యవహరిస్తోందో, ఈ పుష్ప సినిమా ఇన్సిడెంటు అలాగే అరెస్టులు ఇవన్నీ కూడా వాళ్ళ యాక్టివ్ అపోజిషన్ ఫైట్లోకి వచ్చేసి